అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం జాముగూడ గిరిజన సంక్షేమ బాలల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరామర్శించారు. అరకులోయ ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్న ఒక్కో బెడ్ వద్దకు వెళ్లి విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పి ఏమి జరిగిందో విద్యార్థుల నుండి అడిగి తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలో పర్యటించి ఆహారం తయారీ, సామాన్లు నిల్వ ఉంచడం, పరిసరాలను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, బాలికల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గిరిజన పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఒక్క విద్యార్థిని మాత్రమే మలేరియా జ్వరంతో బాధపడుతుందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మరో 5 వైద్యులు అక్కడే ఉండి పిల్లలకు వైద్యం అందించారని వెల్లడించారు. 61 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా అందరూ క్షేమంగా ఉన్నారని తెలియజేశారు. పాఠశాల గర్ల్స్ పాఠశాలలో డిన్నర్లో సమ్ ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. నైట్ పిల్లలకి ఎగ్ కర్రీ వండి పట్టి ఉన్నారు. ఆ ఎగ్లో ఏదో ఒక పాడైన ఎగ్ మిక్స్ చేసిన వలన ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయి ఉండవచ్చు అని ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. నేను కూడా ఇప్పుడు వాళ్ళు హాస్టల్స్ వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ ఫుడ్ వంట గది ఎలా ఉంటుంది, స్టోరేజ్ స్పేస్ ఎలా ఉంది అనేది కూడా చూసి వస్తాను. శానిటేషన్ 100% మనం ఇంప్రూవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది అక్కడ. మనకి వంట గదిలు కానీ స్టోరేజ్ స్పేసెస్లో కూడా కొన్ని SOPs పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడ ఈ ఎగ్లో స్టోర్ చేస్తున్నామో మిగిలిన ఆకారం మిగిలిన ఫుడ్ ఐటమ్స్తో పాటు స్టోర్ చేయకుండా సెపరేట్గా స్టోర్ చేయడానికి కూడా అందరికీ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి ఈ ఫస్ట్ 6:30కి వాళ్ళు తిన్న వెంటనే ఒక 1 అవర్లో ఈ వాంతులు స్టార్ట్ అయింది. ఇమీడియట్గా డాక్టర్స్ DMHO గారుతో పాటు ఒక 5 డాక్టర్స్ ఇమీడియట్గా రష్ అయిపోయారు. సో వితిన్ 1 అవర్ ఆల్మోస్ట్ బై 7:30, 8 o'clock వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడనే IV పెట్టి వాళ్ళని స్టెబిలైజ్ చేయడం జరిగింది. 13 మందికి కొంచెం నీరసంగా ఉన్న పిల్లలకి అక్కడ స్టెబిలైజ్ చేశారు. మిగిలిన పిల్లలు కూడా సబ్మిషన్స్ అందరూ కూడా నైట్ అండ్ డే చూసుకొని పిల్లల్ని స్టెబిలైజ్ చేయడం జరిగింది. మొత్తం 61 మంది ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము. అండ్ పిల్లలు స్టేబుల్గా ఉన్నారు. ఒక పిల్లలకి ఫీవర్ ఉంటుంది. సో వాళ్ళకి షీఈస్ ఆల్సో డయాగ్నోస్డ్ మలేరియా. సో మలేరియా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మిగిలిన పిల్లలు అందరూ కూడా దే ఆర్ ఆల్ స్టేబుల్.